అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం దర్భా లక్ష్మీ అన్నపూర్ణ గారు రచించిన అమ్మా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. శత వసంతాలని వీక్షించిన తులసమ్మ గారికి అభినందన సభ జరుగుతోంది. అది ఒక అరుదైన సందర్భం. అక్కడ ఉన్నవాళ్లందరూ అత్యంత ఉత్సాహంగా ఉన్నారు. నిండు నూరేళ్లు జీవితం అని చెప్పుకోవటానికే కాని ఆ మాట అక్షరాలా నిజమయ్యే సందర్భాలు చాలా అరుదు. అందుకే గమ్మత్తుగా ఓ 80 ఏళ్లు బ్రతకగలిగితే అదే 100 ఏళ్ల జీవితం అనుకుని తృప్తి పడిపోతూ ఉంటారు. అలాంటిది 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన తులసమ్మ గారు అక్కడ చేరిన అందరి మనసుల్లోనూ అప్రయత్నంగానే ఒక విధమైన శక్తిని నింపుతున్నారు. అక్కడ చేరిన వాళ్లలో 60లు దాటిన వాళ్లకైతే మరీ ఉత్సాహంగా ఉంది ఆవిడను చూస్తుంటే. ఇంకా ఎంతో సుదీర్ఘమైన జీవితం తమ ముందు ఉంది అన్న ఆలోచనతో ఆవిడ ఆ 101వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం కూడా మరీ నీరసంగా నిస్సత్తుగా ఏం కాదు. ఆవిడ ఆరోగ్యం బాగానే ఉంది. కంటి చూపు వినికిడి శక్తి బాగానే ఉండటంతో ఆవిడ ఉత్సాహంగానే కనిపిస్తున్నారు. దానికి తోడు సహజంగా ఉత్సాహవంతురాలు చురుకైన మనిషి కావటంతో ఆవిడ మీద వయసు ప్రభావం కాస్తంత తక్కువగానే ఉందని చెప్పాలి. జ్ఞాపక శక్తి ఒక్కటి కాస్త తగ్గటం వల్ల చెప్పిన మాటే మళ్లీ మళ్లీ చెప్పటం, అడిగిన ప్రశ్నే మళ్లీ మళ్లీ అడగటం లాంటివి మాత్రం ఉన్నాయి. ఆ వయసుకి అవి పెద్ద లోపాలుగా అనిపించలేదు చూసేవాళ్లకి. అందరికీ తృప్తి కలిగించింది ఒకటే విషయం, ఆవిడ పని ఆవిడ చేసుకుంటారు. అక్కడికొచ్చిన వాళ్లందరూ రామకృష్ణని ముందుగా అడిగింది ఆ విషయం గురించే. ఈ వయసులో నీకు తల్లి అంటూ ఉండటం నీ అదృష్టం. నీకు నీ వయసు ప్రభావం తెలియదు. అమ్మ ఎదురుగా ఉంటే మనం ఎప్పుడు చిన్నపిల్లలంగానే అనిపిస్తాము అన్నారు. రామకృష్ణ ఆ మాటకి చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. మీకు ఈ వయసులో కాలక్షేపం ఎలా అవుతోంది? ఎలా కాలం గడుపుతారు? ఈ ప్రశ్నను కూడా చాలా మంది వేశారు ఆవిడ చుట్టూ చేరి. పెద్దవాళ్లలో ఉండే ముఖ్యమైన సమస్య ఇదిప్పుడు. ఇది వాళ్ళొక్కళ్లదే కాదు, చుట్టూ ఉన్న వాళ్ళది కూడా. పైగా ఇది ఏదో ఒక ఇంటి సమస్య కాదుగా, ఇంటింటి సమస్య. అందుకే ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్న తులసమ్మ గారి దగ్గర నుంచి పరిష్కార మార్గం తెలుసుకునేందుకు ఆతృత పడ్డారు కొంతమంది ఇంట్లో పెద్దవాళ్లతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు. నా కాలక్షేపం ఎలా చెయ్యాలి అన్న సమస్యే లేదర్రా, కాలం అనుకోవాలి. ఈ తులసమ్మతో వేగలేకపోతున్నాను ముర్రో అని తేల్చి పారేసింది. అలా అంటున్నప్పుడు ఆవిడ స్వరంలో నేను ఎవరికీ లొంగేది లేదు అన్న భావం అంతర్లీనంగా కదిలింది. దాన్ని అందరూ గమనించలేకపోయారు. గమనించిన వాళ్ల కనుబొమ్మలు మాత్రం ఆశ్చర్యంతో పైకి లేచాయి. కొంతమంది పెద్దవాళ్ల మనసులో ఆనందంతో నిండిపోయాయి. ఇద్దరు ఉంటే పర్వాలేదు, చాదస్తమో మరే అస్తమో ఒకళ్ల బొరొకలు తిరుక్కుంటూ కూర్చుంటారు. ఇద్దరికీ కాలక్షేపం అవుతుంది. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరైనా మిగతా వాళ్లకి సమస్యే. ఎవరో ఒకరు మాత్రం పక్క వాళ్లకి ఎవరికీ వినిపించినట్టుగా గొనుక్కుంటున్నట్టుగా అనుకున్నాడు. ఆ క్షణంలోనే రామకృష్ణ అటుగా వెళ్తూ యథాలాపంగా చూశాడు ఆ వ్యక్తి వైపు. హడావిడిగా ముందుకు కదిలి వెళ్లిపోయాడు మరుక్షణంలోనే. కాస్త దూరంగా స్టేజి పైన 4 ఆడవాళ్లతో కలిసి అత్యంత ఉత్సాహంగా కబుర్లు చెప్పుకుంటున్న భార్య శాంతలక్ష్మి వైపు అతని చూపులు చేరుకొని ఒక్క క్షణం అక్కడే నిలిచిపోయాయి. తనలా కాకుండా తన భార్య ఫంక్షన్ ని బాగానే ఎంజాయ్ చేస్తోంది. చెయ్యము మరి. అత్తగారిని ఇంత వయసొచ్చే వరకు బాగా చూసుకుంటున్న శాంతలక్ష్మికి ప్రశంసలు బాగానే దక్కుతున్నాయి. అందుకేలా ఉంది ఆ కళ్లల్లో వెలుగులు. మనిషి జాగ్రత్తగా ఆలోచించి తెలుసుకోడు గాని, నువ్వంత మంచి చేశావు, ఇంత మంచి చేశావు, పక్కవాడి సుఖం కోసం ఎంత కష్టపడ్డావో అన్న ప్రశంసలు మనిషిని తీసుకెళ్లి హిమాలయాల శిఖరాల మీద నిలబెట్టేవు, హృదయం మీద పన్నీటి జల్లులు కురిపించేవు. వచ్చిన వాళ్లలో కొంతమంది తులసమ్మ గారికి బట్టలు పెట్టారు. అక్కడ వేదిక మీద ఉన్నవాళ్లెవరూ ఆవిడ్ని ఆశీర్వదించలేరు. ఆవిడ దగ్గర నుంచి ఆశీర్వచనాలు తీసుకోవటమే తప్ప. అందుకే ఆవిడ ఆశీర్వచనాలు అందుకున్నాక మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించమని ఆ భగవంతుణ్ణి వేడుకుంటామన్నారు అందరూ. ఆ మాటలు రామకృష్ణ చెవిన పదే పదే సోకాయి. అసలు ఇంత సందడిగా తల్లి 100 వసంతాల జన్మదినం జరుగుతుందని రామకృష్ణ ఊహించలేదు. ఆ రోజు అమ్మకి పట్టుచీర కొని ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనుకున్నాడు. అమ్మకి ఓపికుంటే ఏ గుడికైనా తీసుకెళ్దాం అనుకున్నాడు. కాని ఆవిడ 100 వసంతాలు పూర్తి చేసుకుంటున్న విషయం విన్న అతని మిత్రులు, ఆ కాలనీ వాసులు ఈ పుట్టినరోజు పండుగ ఒక వేడుకలా సందడిగా జరగాలి, మనిషి 100 ఏళ్లు జీవించే అవకాశం ఉందన్న సత్యం అందరి హృదయాలని తాకాలి, అందరం తలో చెయ్యి వేస్తాం
మన ఫంక్షన్ హాల్లో చేసుకుందాం అని పట్టుబట్టారు. సత్యనారాయణ వ్రతం, బ్రాహ్మణుల ఆశీర్వాదాలు, కమ్మటి భోజనం అయ్యాక తులసమ్మగారితో వచ్చిన వాళ్లందరూ కబుర్లు చెప్పటం ప్రారంభించారు. ఆ కబుర్లలో బోలెడు విషయాలు దొర్లిపోయాయి. ఆవిడికసలు జీవితం పట్ల ఉన్న సిద్ధాంతాలు, ఆనందానికి ఆవిడిచ్చే నిర్వచనం, రేపటి గురించిన ఆవిడ ఆలోచనలు. జీవితపు ద్వితీయార్థంలోకి అడుగుపెడుతున్న వాళ్లైతే వాళ్ల భయాలని, ఆందోళనలని ప్రశ్నలుగా మార్చారు. జీవితం పట్ల మనం ఏర్పరచుకున్న దృక్పథమే మనలోని భయాలని, ఆందోళనలని నిర్దేశించేది అన్న విషయం వాళ్ళకి తెలుసున్నదే అయినా ఆవిడ్ని మళ్లీ మళ్లీ ప్రశ్నిస్తున్నారు. కొన్ని విలువైన సత్యాలు మనిషికి స్పష్టంగా తెలుస్తూనే ఉన్నా వాటిని తమ జీవితం మీద ఎటువంటి ప్రభావము చూపించకుండా దూరంగా ఉంచటమే మనిషి దౌర్బల్యం. ప్రతి విషయాన్ని, పనిని శ్రద్ధగా చేసుకోవటమే నా జీవిత సిద్ధాంతం, నా సుఖం, సౌకర్యం ఇవే నేను ఆనందానికి ఇచ్చే నిర్వచనాలు. తులసమ్మగారు నిక్కచ్చుగా, నిర్మోహమాటంగా చెప్పేసరికి చుట్టూ ఉన్న వాళ్ల వదనాలు కాస్తంత చిన్నపోయాయనే చెప్పాలి. పక్కవాడి సుఖమే నా సుఖం అని ఆవిడ చెప్పనందుకు సంతోషించిన వాళ్ళు ఉన్నారు. జీవితంలో ఎక్కువ భాగాన్ని ఇప్పటి వరకు నెగటివ్ ఆలోచనలతోనే గడిపిన ఒక వ్యక్తి విసుగ్గా మొహం పెట్టి అడిగాడు, ఇంతకాలం జీవించటం మీకు విసుగ్గా అనిపించటం లేదు? ఏమాత్రం ఊహించలేని, ఎదురుచూడని ఆ మాట తీరుకి, వేసిన ఆ ప్రశ్నకి అక్కడ ఉన్నవాళ్లంతా ఇంచుమించు అవాక్కయ్యారనే చెప్పాలి. ఊహించని ప్రశ్నకి ఎటువంటి జవాబు చెప్పాలో తులసమ్మగారికి కూడా అర్థం కాలేదు. అప్పటిదాకా వెలిగిపోయిన ఆమె వదనం ఒక్కసారి చిన్నబోయినట్టుగా అయిపోయింది. నెమ్మదిగా మాటలు కూడదీసుకుని అంది ఆవిడ, పోరా భడవా, చూడబోతే వెర్రి కుంకలా ఉన్నావే. ఈసారి హతాశుడైపోవటం ఆ అడిగిన వ్యక్తి వంతైంది. దాంతో అందరి మొహాలు మళ్లీ విప్పారాయి. అక్కడి వాతావరణం చూశాక రామకృష్ణకి అనిపించింది, అమ్మని చూసి అందరూ చాలా ఆనందపడ్డారు అని. ఫంక్షన్ అంతా అయ్యి ఇంటికి చేరుకునేటప్పుడు తల్లితో ఆనందంగా కబుర్లు చెబుతూనే ఉన్నాడు కాని అంతరాంతరాల్లో ఎక్కడో మనసు మూలుగుతున్నట్టుగా అనిపించింది రామకృష్ణకి. ఇంటికి వెళ్లగానే మీ అత్తగారికి కాస్త దిష్టి తీయమ్మా అని ఒక పెద్దావిడ చెప్పటంతో శాంతలక్ష్మి ఇంటికి రాగానే ముందుగా పని చేసేసింది. ఎందుకులెద్దు ఇవన్నీ అంది పెద్దావిడ. పొద్దుట్నుంచి అలసిపోయిందేమో, వెంటనే నిద్రలోకి జారిపోయింది. ఇంటికొచ్చిన దగ్గర్నుంచి భార్య మొహం వైపు పరిశీలనగా చూస్తూనే ఉన్నాడు రామకృష్ణ. ఆమె మొహం తేటగానే ఉండటం అతను గమనించాడు. భర్త తన వదనం వైపు ఏదో విషయాన్వేషణతో చూస్తున్నట్టుగా గమనించిన శాంతలక్ష్మి, ఏమిటి విషయం అంటూ అడిగింది. ఒక్క మాటలో చెప్పే విషయం కాదుగాని నువ్వు పనులన్నీ ముగించుకొనిరా, తీరిగ్గా నా మనసులో మాటలన్నీ చెబుతాను అన్నాడు రామకృష్ణ. వంటింట్లో పనులన్నీ ముగించుకొని భార్య వచ్చేసరికి రామకృష్ణ దీర్ఘాలోచనలో మునిగిపోయినట్టు ఉన్నాడు. ఆ ఆలోచనలు కూడా అతని మనసుని చాలా బాధపెడుతున్నాయన్న విషయం శాంతలక్ష్మికి అర్థమైంది. హాయిగా మీ అమ్మగారికి 100 సంవత్సరాల పుట్టినరోజు పండుగ చేసొచ్చి ఈ విచారవదనం ఏమిటండి అని అడిగింది. భార్య ప్రశ్నకతను వెంటనే జవాబివ్వలేదు. తన భర్త మనసులోని ఆలోచనని బయటికి చెప్పటానికి సంశయిస్తున్నాడన్న విషయం శాంతలక్ష్మికి అతని ముఖ కవలికలను బట్టి అర్థమవుతోంది. అంతగా ఆయన మనసుని బాధపెడుతున్నది బయటికి చెప్పుకోలేని విషయం ఏమై ఉంటుందబ్బా అన్న ఆశ్చర్యం కలిగింది శాంతలక్ష్మికి. ఒక్కసారి జరిగిపోయిన ఫంక్షన్ అంతటినీ ఊహల్లో మరోసారి వీక్షించుకుంది. ఎక్కడా ఏ తప్పు జరగలేదు, అంతా సవ్యంగానే జరిగిందే. మరి ఈయన్ని ఇంత కలవరపెడుతున్న విషయం ఏమిటబ్బా? హఠాత్తుగా ఆమెకి ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. చివరిగా రాజభూషణం, ఇన్నాళ్ళు బ్రతకటం మీకు విసుగ్గా అనిపించటం లేదు అన్న మాట ఏదైనా ఈయనకి బాధ కలిగించిందేమో, ఆ మాటే అడిగింది. భర్త జవాబు చెప్పేలోపుగా మళ్లీ తనే అంది, ఆయనేదో మూర్ఖుడండి, ఏం మాట్లాడాలో తెలియని మనిషి. మీరంతగా బాధపడవలసిన అవసరం లేదు ఆ మాట కోసం. అతను అన్నందుకు నాకు బాధ కలగటం లేదు. మరి ఆ మాట మనం కూడా అనుకున్నందుకు బాధగా ఉంది. రామకృష్ణ గొంతులో బాధ, తప్పు చేశామన్న ఒక న్యూన్యతాభావం స్పష్టంగా వ్యక్తమవుతోంది. శాంతలక్ష్మికి ఒక్క క్షణం భర్త అంటున్నదేమిటో అర్థం కాలేదు. నా మనసులో బాధేమిటో నీకు అర్థం కాలేదు? నీకు అర్థం కాకపోయినా, గుర్తు రాకపోయినా గుర్తు చేసుకోవటానికి మరోసారి ప్రయత్నించు. అంతేగాని నా నోటితో నేను అటువంటి మాట మళ్లీ చెప్పలేను. రామకృష్ణ గొంతులో ఒకలాంటి నిస్సహాయత్వం ధ్వనించింది. శాంతలక్ష్మికి ఒక విషయం మాత్రం అర్థమైంది. తన భర్త తల్లి గురించి, ఆవిడికి తాము చూపిస్తున్న ఆదరణ గురించి ఏదో అసంతృప్తితో బాధపడుతున్నాడు. అప్రయత్నంగా ఆమె గుండెల్లోంచి ఒక దీర్ఘమైన నిట్టూర్పు బయటకు వచ్చింది.
స్థిరమైన గొంతుతో స్పష్టమైన భావంతో అంది. మనం అత్తయ్య గారికి ఏ విధమైన లోటు చేయటం లేదు. ఈ మాటని మటుకు నేను గుండెల మీద చెయ్యేసుకుని మరీ చెప్పగలను. రామకృష్ణ కాదని ఎలా అనగలడు? శాంతలక్ష్మిది నొప్పించక తానవ్వక అనే స్వభావం. నాతో పాటు జీవించే వాళ్ళని ఏ విధంగానైనా కష్టపడటం వల్ల నాకు సంతోషం కలుగుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. వాళ్లని సంతోష పెట్టడం అన్నది ఒక్కోసారి నాకు ఇబ్బంది కలిగించినా సర్దుకుపోవటానికే ప్రయత్నిస్తాను. కాని అది ఎల్లవేళలా కాదు. వాళ్ల అభిప్రాయానికి అనుగుణంగా నేను ప్రవర్తించకపోవటమే వాళ్లు కష్టం అనుకుంటే నేనేం చెయ్యలేను. నేనేం సన్యాసిని కాదు. ఇప్పుడు మాత్రం రామకృష్ణ ఆమెని ఎలా ఖండించగలడు? అమ్మ విషయంలో ఎప్పుడూ తన భార్య దయతోనూ ఓర్పుతోనే వ్యవహరిస్తోంది. మరి తనలోనే లోపం ఉందా? లేదు. అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలన్న కోరిక తనకి 100% ఉంది. ఆలోచిస్తున్న శాంతలక్ష్మికి హఠాత్తుగా జ్ఞాపకం వచ్చింది. అబ్బా, అమ్మతో ఈ జుంజాటం ఇంక ఎన్నాళ్ళో. కాళ్లల్లో నిప్పులు పోసేస్తోంది. మనశ్శాంతి లేకుండా చేస్తోంది. రామకృష్ణ ఇలా అనుకున్న సందర్భాలు 2-3 భార్య వదనం వైపే ఆత్రంగా చూస్తున్న అతను అన్నాడు, గుర్తొచ్చిందా ఇప్పుడు? శాంతలక్ష్మి తలెత్తకుండా కళ్ళు మాత్రం ఎత్తి అతని వైపు సూటిగా చూసింది. అక్కడ ఫంక్షన్కొచ్చిన వాళ్ళందరిలోనూ అమ్మ ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగించింది. కాని మనలో అంత ఉత్సాహం, ఆనందం అమ్మ ఉనికి వల్ల కలగలేదంటేనే భయం కలుగుతోంది. నిన్ను కలపటం భావ్యం కాదేమో ఈ విషయంలో. నా గురించి నేను అనుకుంటున్నాను. ఒక మంచి వ్యక్తిత్వానికి ఇది దారుణమైన మచ్చకదు. కావాలని అతని మాటల్ని తేలిగ్గా తీసిపారేస్తున్నట్లుగా అంది. ఓస్, ఇంతేనా? చిన్నపిల్లలు అల్లరి చేస్తుంటే చూపుడు వేలు చూపించి బెదిరిస్తూ, చెప్పిన మాట వినకపోతే చంపేస్తాను జాగ్రత్త అంటుంటాం ఒకసారి. అలాగని పిల్లల్ని చంపేయాలన్న కోరిక మనకి నిజంగా ఉంటుందా? ఇది అంతే. కాదు శాంత, అది వేరు ఇది వేరు. అమ్మ ఉనికిని భరించలేనంతగా వచ్చేసిందేమో మనకి. అలా ఎందుకు అనుకుంటున్నారు? మనంతట మనం ఆవిడ్ని ఏమైనా కష్టపెట్టామా, విసిగించామా? వయసుతో పాటు వచ్చిన చాదస్తంతో, ఆమె స్వభావంలో సహజంగానే ఉన్న మొండితనంతో ఆవిడ మనల్ని విసిగిస్తుంటే మనం కాస్త కటువుగా మాట్లాడవలసి వచ్చింది. మనము మనుషులవే కదా. మన సహనానికి ఒక హద్దుంటుంది. ఇది నిత్యం ఉండే సమస్య. ఒక్కరోజు అతిథిగా వచ్చి వెళ్లిపోయేవాళ్లైతే అన్ని ఆవేశాలని అలుచుకోగలం. పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలని. అంటే నీకు మనమేం పొరపాటు చేస్తున్నట్టుగా అనిపించటం లేదా? లేదు. ఆవిడికి ఆప్యాయత చూపించే చోట చూపిస్తున్నాం, విసిగిస్తుంటే విసుక్కుంటున్నాము. ఒక విషయం చెప్పండి, ఎంత విసుక్కున్నా, ఏం చేసినా ఒక్క మాటైనా మనం చెప్పినట్టుగా ఆవిడ వినేలా మనం చేయగలుగుతున్నామా? ఆవిడ దారికి మనం వెళ్లవలసిందే తప్ప. 80 ఏళ్లు దాటితే మళ్లీ బాల్యం వచ్చేస్తుంది అంటారు. అనటానికే బయట్నుంచి ఎంతమంది ఎన్ని కబుర్లైనా చెబుతారు. సమస్య వాళ్లదాకా వస్తే తెలుస్తుంది. చిన్నపిల్లల్ని అల్లరి చేస్తుంటే చెప్పిన మాట వినకపోతే 2 దెబ్బలు వేస్తాము. ఇక్కడ మీ అమ్మ విషయంలో మనం అటువంటి పని చేయగలమా? పరిస్థితిని ఏదో విధంగా అదుపు చేయలేకపోతే మనిషి ఆలోచనలు నిస్సహాయత్వంలో, భరించలేనితనంలో ఎటువంటి దారుణాలైనా తొక్కుతాయి. ఆ ఆలోచనలేం శాశ్వతం కాదు. శాశ్వతం కాకపోయినా అటువంటి ఆలోచన రావటం నాలో ఏదో అపసహ్యాన్ని సూచిస్తోంది. అమ్మ పట్ల నా హృదయంలో తడి ఆరిపోతుందేమోనని భయం వేస్తోంది శాంత. నాలో అమ్మ పట్ల ప్రేమరాహిత్య భావం కలుగుతుందా అని భయంగా ఉంది. ఒక హృదయంలో ఎదుటి వ్యక్తి పట్ల ప్రేమ వెల్లివిరియాలంటే అందుకు ఇద్దరి బాధ్యత ఉంటుంది. అమ్మ ఈ వయసులో ఏం బాధ్యత వహించగలదని? అలాగే మనం కూడా ఏమాత్రం విసుగు చెందకుండా ప్రవర్తించాలంటే ఎలా సాధ్యం అవుతుందండి? మనం కాస్త మంచితనం, హృదయం ఉన్న మామూలు మనుషులమండి. స్పందనలేని రాతి బొమ్మలం కాదు. అన్నిటికీ అతీతులమైన ముని పుంగవలము కాదు. భార్య మాటలకి ఏం సమాధానం చెప్పలేనట్టుగా ఉండిపోయాడు రామకృష్ణ. మనకి మీ అమ్మ ఒక్కరితే జీవితం కాదు. మన పిల్లలు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ సమస్యలు. మనకి వయసు వస్తోంది. మన ఆరోగ్య సమస్యలు. ఎన్నింటి ప్రభావం ఉంటుందో ఇందులో. నేను చెప్పేది చెప్పాను. ఇంకా భయపడతానంటే మీ ఇష్టం. నేను చాలా అలసిపోయాను, నిద్రొస్తోంది, పడుకుంటున్నాను. రామకృష్ణ అలానే ఆలోచిస్తూ ఉండిపోయాడు. భార్య కన్విన్సింగ్గా ఎన్ని మాటలు చెప్పినా అతని మనసుకి స్థిమితం దొరకటం లేదు. ఒక్కటే ప్రశ్న అతని మనసులోని కలవర పెడుతోంది. అది, అమ్మ 100 వసంతాలు పూర్తి చేసుకున్నందుకు, ఇంకా ఆరోగ్యంగా ఉన్నందుకు బయట వాళ్ళకి కలుగుతున్నంత ఆనందం తనకి కలగటం లేదు.
ఏదో భారాన్ని భుజాల మీద మోస్తున్నట్టు, దాన్ని ఎప్పుడు దించుకుందామని మనసు ఆతృతపడుతున్నట్టు అనిపిస్తోంది. అమ్మ, పిల్లల ఆనందమే తన ఆనందంగా భావించే అమ్మ ఈ రోజు తనకి ఆనందం కలిగించలేకపోతోందా? తను మారిపోయాడా? అమ్మ ఉనికంటే ఇష్టం లేనంత స్వార్థపరుడిగా మారిపోయాడా? అమ్మ మీద విసుక్కున్న ఒక్కో సంఘటన అతని మదిలో మెదలసాగింది. తులసమ్మగారిది మొదట్నుంచి ఎవరి మాట వినే స్వభావం కాదు. ఆ స్వభావానికి 10 ఏళ్ల నుంచి మతిమరుపు కూడా తోడయ్యేసరికి అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేసిన ప్రశ్నే వేస్తూ కొడుకు కోడలు సహనానికి పరీక్ష పెట్టటం, వాళ్ళ సహనం నశించి కాస్త విసుగ్గా మాట్లాడితే అదిగో నన్ను విసుక్కున్నారు అని పోట్లాడటం, ఎంత వివరంగా సున్నితంగా చెబుదామన్నా చెప్పేది వినిపించుకోకపోవటం, ఆవిడ చీరల్ని పని మనిషి చేత ఉతికిస్తానంటే ససేమీరా ఒప్పుకోదు. పైగా రోజుకి 4-5 సార్లు స్నానాలు చేస్తూ చీరలు ఉతుక్కుంటూ ఉండటంతో నడుము వంగిపోయేది. కొడుకు కోడలు ఎంత చెప్పినా వినిపించుకోదు. రామకృష్ణ ఇక లాభం లేదని ఒకరోజు తల్లి భుజం పట్టుకుని లాక్కొచ్చి సోఫాలో కూర్చోబెట్టి ఆవిడ గదికి తాళం పెట్టేశాడు. అలా తాళం పెట్టేసినందుకు కొడుకుని కోడల్ని గట్టిగా తిట్టుపోస్తూ కూర్చునేది. ఆ సంఘటన తరచూ జరుగుతూనే ఉండేది. ఆ తిట్ల ప్రవాహాన్ని భరించలేక నోరు ముయ్యకపోతే ఊరుకునేది లేదు అని బెదిరించవలసి వచ్చేది. ఆ రాత్రి రామకృష్ణకి నిద్ర పట్టేది కాదు. కళ్ళనీళ్లు పర్యంతమయ్యేది. తనేనా అలా చేస్తున్నది అన్న అపనమ్మకం కలిగేది. అమ్మని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలన్న తన కలలన్నీ ఏమైపోతున్నాయి? వయసుతో పాటు వచ్చిన పిచ్చితనంతో అమ్మలా ప్రవర్తిస్తుంటే తన విజ్ఞత ఏమైపోతుంది అన్న బాధ కలిగేది. కాని అంతకన్నా ఎవరూ సహనం వహించలేరన్న విషయాన్ని రామకృష్ణ గ్రహించలేకపోతున్నాడు. శాంతలక్ష్మి ప్రశాంతంగా టీవీ చూడనివ్వదు. కోడలు నిద్రపోతున్నప్పుడే 90 సందేహాల నివృత్తి కార్యక్రమం మొదలుపెడుతుంది. పిల్లల్ని స్థిమితంగా చదువుకోనివ్వదు. బయట వాళ్ళకి ఇబ్బందులన్నీ ఎలా తెలుస్తాయి? ఎప్పుడు చూసినా తల్లిని విసుక్కుంటూ ఉంటాడు అనేయటం తప్ప. ప్రస్తుత క్షణంలో రామకృష్ణ తల్లి చేసిన తప్పిదాలన్నింటినీ మర్చిపోయాడు. తనే చెడ్డవాడైపోయాడన్న ఆలోచన వచ్చేసి కృంగిపోతున్నాడు. అమ్మ పట్ల తన హృదయంలోని తడి ఆరిపోయింది. సందేహం లేదు, తను స్వార్థపరుడైపోయాడు. 4 రోజుల తర్వాత తులసమ్మగారికి గుండె నొప్పి రావటంతో హాస్పిటల్లో చేర్పించవలసి వచ్చింది. 2 రోజులు గడిస్తేగాని డాక్టర్లు ఏ మాట చెప్పలేమో అన్నారు. రామకృష్ణ నీరసించిపోయాడు. శాంతలక్ష్మి అతని మీద కేకలు వేసింది. తల్లి మీద మమకారం ఉండొచ్చు, ఆవిడికి ఇంత వయసొచ్చాక మరణం సహజమని కూడా గ్రహించాలి మీరు. గ్రహించాను శాంత. అతని మాటలు ఎక్కడో నూతులోంచి వచ్చినట్టుగా ఉన్నాయి. భర్త మనసులో బాధేమిటో 4 రోజుల నుంచి అతని మాటల్ని బట్టి ఆమెకి అర్థమవుతూనే ఉంది. భర్త తీరు చూసి, చూశావా నాన్నా అన్నట్టు తండ్రి వైపు చూసింది. తండ్రికి ముందే అన్ని విషయాలు చెప్పింది. ఆయన అల్లుడితో ఓదార్పుగా, మా అబ్బాయి నన్ను విసుక్కుంటే వెంటనే కోపం వస్తుంది, కాని ఊరికే విసిగిస్తుంటే అంతకన్నా ఏం చేయగలడు, పాపం అనుకుంటాను మళ్ళీ. తల్లిదండ్రులకి పిల్లల మీద ఎప్పుడూ కోపం ఉండదయ్యా అన్నారు. తను ఇక అమ్మతోడు అవసరం లేదు అనుకోవటం వల్లనేనా అమ్మ వెళ్ళిపోవాలని నిర్ణయించుకుందా? భగవంతుడు కూడా సరే అన్నట్టున్నాడు అన్న ఆలోచనతో సతమతమైపోతున్న రామకృష్ణకి కాస్త ఊరట కలిగింది. 2 రోజులు గడిచాయి. తులసమ్మగారి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. బయట నీరసంగా కూర్చున్న రామకృష్ణ హఠాత్తుగా అన్నాడు, శాంత, అమ్మ పట్ల నా గుండెల్లో తడి ఆరిపోలేదు. పైకి ఏడవటం లేదు గాని నా గుండెల్లో దుఃఖం ఉప్పెనలా పొంగుతోంది. నా హృదయం అమ్మా అని ఆక్రోశిస్తోంది శాంత, అమ్మా అని ఆక్రోశిస్తోంది అంటూ ఉండంగానే రామకృష్ణ కళ్ళు చెమ్మగిల్లాయి. ఇవి కన్నీళ్లు కాదు శాంత, ఆనంద భాష్పాలు. అమ్మ కోసం నా హృదయం ఆక్రోశిస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది. రామకృష్ణ గొంతు ఉద్వేగంగా పలికింది. శాంతలక్ష్మి కళ్లల్లోనూ తడి. దూరంగా తులసమ్మగారికి వైద్యం చేస్తున్న డాక్టరు వీళ్ల వైపే వస్తూ కనిపించాడు. అమ్మకి ఎటువంటి ప్రమాదము లేదని డాక్టర్ చెబితే బావుండు అని మనసులోనే 1000 దేవుళ్లకి మొక్కుకున్నాడు మసకబారని కళ్లతో. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.